ఊపిరితిత్తులు. రెండవ ముఖ్యమైన భాగం ఏంటంటే కొలాన్, పేగులు. అంటే మనం తీసుకున్న ఆహారంలో నుంచి పోషక విలువల్ని, న్యూట్రిషన్స్ని తీసుకుంటాం. ఈ రెండు ముఖ్యం. యోగాలో ఏదైతే మనం గాలి ఎక్కువ తీసుకుంటాం, బ్రీతింగ్ ఎక్కువ కాబట్టి లంగ్స్ బలపడతాయి సార్. తర్వాత పొట్టలో కొలాన్, మీరన్న గ్యాస్ట్రిక్ సంబంధించినవి అది ఏం లేకుండా అన్ని ఆర్గాన్స్ని మనం కలుపుతున్నాం కదా. మీకు ఒకసారి చెప్పే యోగా ఒక 30 days, 21 days, ఒక 40 days రెగ్యులర్గా చేశారనుకోండి, మీకు గ్యాస్, యాసిడిటీ ఇవన్నీ నార్మల్గా పోతూ ఉంటుంది. నేను చెప్పేదాంట్లో మీకు అన్నీ కవర్ అవుతాయి. చూడండి, లాస్ట్లో మళ్ళీ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను. మీకు మధ్య మధ్యలో కూడా మేము వస్తాం. రైట్, ఒక కాలు ముందు పెట్టండి, ఒక కాలు మడవండి. జాను శిరాసనం. రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, శ్వాస తీసుకుంటూ పైకి బాగా తీసుకొని ముందు బెండ్ చేయండి. ఎంత వీలైతే అంత కాలు వేలని టచ్ చేయండి. తొడ మీద కింద పెట్టుకుంటే నీకు తీసుకుంటే కింద పెట్టుకోండి. సరే, నెమ్మది శ్వాసలు. 1 2 3 4 5. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి ఇన్హేల్. ఈసారి ఏం చేయాలంటే మనకు వెన్నుముక కింద మనకు చక్రాలు ఉంటాయి అన్నమాట, ఎనర్జీ సెంటర్స్. అంటే ఇప్పుడు గ్లాండ్స్ అంటారు. ఇప్పుడు సైంటిఫిక్ భాషలో కోసిన తర్వాత అక్కడ గ్లాండ్స్ ఉన్నాయని చూశారు. కింద మూలాధార చక్ర దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది, దాని పైన స్వాదిష్టాన దగ్గర ఒకటి, నాభి వెనకాల అడ్రినల్ గ్లాండ్ అంటే మణిపూర చక్ర, ఛాతి దగ్గర అనాహత చక్ర, థైమస్ గ్లాండ్, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ని విశుద్ధ చక్ర అంటారు. ఇక్కడ ఫీమేల్ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ దగ్గర ఆజ్ఞాచక్ర గ్లాండ్. ఇవన్నీ ఎనర్జీ సెంటర్. సో మనం వెన్నుముక కింద నుంచి శ్వాసని ఇక్కడ దాకా కనుబొమ్మల దాకా తీసుకురావాలి. మళ్ళీ కనుబొమ్మల నుంచి శ్వాసని కిందికి పంపించాలి. రైట్, శ్వాస తీసుకోండి, ముందు వాళ్ళని. ఇప్పుడు శ్వాస వదిలేసినాం. మళ్ళీ శ్వాసని వెన్నుముక కింద నుంచి నెమ్మదిగా పైకి తీసుకురండి. 2 అంగుళాల పైన స్వాదిష్టాన, నాభి దగ్గర మణిపూర, ఛాతి దగ్గర అనాహత, గొంతు దగ్గర విశుద్ధ, కనుబొమ్మల మధ్య ఆజ్ఞ. మళ్ళీ కిందికి పంపించండి. గొంతు విశుద్ధ, ఛాతి అనాహత, నాభి మణిపూర, స్వాదిష్టాన, జెనిటల్స్, మూలాధార వదిలేయండి. మళ్ళీ శ్వాస తీసుకుని చేతుల పైకి, ఎక్సెల్ పార్షియల్, ఫుల్ కాలు మార్చుకున్నాం. ఇవన్నీ కూడా డైజెషన్ సిస్టమ్. పొట్టకు డైజెషన్ సిస్టమ్ ఎనర్జీ చేస్తుంది. వెన్ను కండరాలన్నీ సాగదీయడం వల్ల ఇక్కడ హామ్స్ట్రింగ్స్ అంటే తొడ కండరాలు సాగదీయబడతాయి. వెన్నుముక క్రమక్రమంగా బాగుంటుంది. మనకు మెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? బ్రెయిన్, వెన్నుముక, ఈ రెండు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. వెన్నుముకను ఆనుకొని మనకు కేబుల్ లాంటి నెట్వర్క్స్ ఉంటుంది, సన్నని కేబుల్స్. ఇవన్నీ కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మనం ఇది చేయడం వల్ల అన్ని వ్యవస్థలు కూడా, అన్ని నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. రైట్, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ పైకి తిప్పండి. ఫుల్లీ ఇన్హేల్, బాగా తీసుకోండి. ఎక్సేల్, బెండ్ ఫాల్. నెమ్మది శ్వాసలు. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. సో ఇందాక నేను చెప్పిన అందరికి అర్థమైంది కదా. వెన్నుముక నుంచి శ్వాసని పైకి తీసుకురావాలి, మళ్ళీ పైనుంచి కింది పంపేయాలి. గమనంతో చేద్దాం. మళ్ళీ శ్వాస బాగా తీసుకోండి. బెండ్ ఫార్వర్డ్. మూలాధార వెన్నుముక కింద నుంచి 2 అంగుళాలు పైకి తీసుకురండి. నాభి దగ్గర తీసుకోండి, మణిపూర, ఛాతి దగ్గర అనాహత, గొంతు దగ్గర విశుద్ధ, కనుబొమ్మల దగ్గర తీసుకోండి. ఒకసారి మనసులో ఓం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ దించండి. గొంతు, ఛాతి, నాభి, జెనిటల్స్, యానస్ వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. ఇన్హేల్, ఎక్సేల్ పార్షియల్, థర్డ్ ఫుల్. 2 కాళ్ళ ముందు పెట్టేసి కొంచెం వెనక జరపండి. 2 అరచేతులు వెనక పెట్టండి. భుజాల మధ్య తల విశ్రాంతి. శిథిల దండ. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఒక 3 శ్వాసలు. ఇన్హేల్